కానీ అది ఇంత నీట్ లేదు సార్, అయినదే కానీ వేరే మంది కొట్టారు కదా, ఇంత నీట్ లేదు. దీనంత నీట్ లేదు, చాలా నీట్గా వచ్చింది. ఇది ఏం లేకుండా సార్, ఫస్ట్ మేము ఫొటోస్ తీసుకున్నాం కదా, ఇది ఏం లేకుండా సార్. ఇది దీనికి దానికి ఏమనిపించింది అన్న? ఈ మందు కొట్టినాక మీకు మంచిగా అనిపించిందా? అదే చెప్పిన ఆ మందులకి ఈ మందులకి సార్ అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ ట్రిప్కి నేనే మందు తీసుకురా అని చెప్పింది. ఇది 2 నెలలు ఉన్నది సార్, 2 సార్లు కొట్టినాను. 2 సార్లు మళ్ళీ 3 సార్లు కొట్టి 2 సార్లు కొట్టిన. 2 సార్లు. ఇప్పుడు ఇది మంది ఎన్నిసార్లు కొట్టారు? 5 మంది. 2 సార్లు. 2 సారి మొన్న వారం క్రితం కొట్టారు, అంతకుముందు ఫస్ట్ సారి కొట్టారు. 2 సార్లు మందు కొట్టారు. చాలా సార్లు ఇట్లా పచ్చి అనుకోలేదు నేనైతే. ఏ వారం సార్? శుక్రవారం. ఇవాళ శుక్రవారం, వారం అయింది. ఎట్లా అనిపించింది అన్న మీకు? బాగలేదు సార్, అసలు అయితే పత్తి కాదనుకోండి నేను. అవునా? ఈ మాటలు వినటానికే తిరుగుతాం మేము. ఇది తింటే ఇంకా 4 చోట్ల తిరుగుద్ది అయింది మాకు. అసలు కాదనుకోండి నేను. అది ఇది కొట్టి చూడాను. ఫస్ట్ సారి ఇచ్చింది, మళ్ళీ 2 రోజులు ఇచ్చి ఇప్పుడు మొత్తం కవర్ కాలే నీకు అందరి తోటలతోటి? అయింది, కవర్ అయింది కదా. ఇంక నాదే తోట మీకు సురువు అయితే అట్లా ఉంది. మందు మళ్ళీ కొట్టాలి. ఎన్ని వారమే కాయింది? వారమే సార్. ఏం కాదు, ఈ రోజుకి వారమే కరెక్ట్. ఇంకా 5-6 రోజులు ఆగండి. 15 రోజులు అన్న, 15 రోజులు ఆపచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే. సిచ్యువేషన్ బట్టి అవి ముందు కొట్టుకోవాలనుకుంటే కొట్టుకోండి, కానీ ముందే కొట్టినా వేస్ట్. ఇది 2 నెలలు ఉన్నది సార్, 2 సార్లు కొట్టినాను మేము. 2 సార్లు. మళ్ళీ 3 సార్లు కొట్టారు. నేను 2 సార్లు కొట్టిన. 2 సార్లు. 2 సార్లు మందు కొట్టిన. ఇంకేం కొట్టలా. మన మంది 2 సార్లు కూడా. 2 సార్లు కూడా మన మంది, వేరేదేం కొట్టలేదు. నెల తర్వాత కొట్టినా ఇచ్చినాక. చెట్టు వేసినాక నెల తర్వాత ఫస్ట్ కొట్టారు. నెల తర్వాత 50 రోజులైంది. దాని తర్వాత మర్ర 20 రోజులకు 18 రోజులు కొట్టినా మళ్ళీ. అది కొట్టినాక కానీ నీకు ఇప్పుడు కరెక్ట్గా మళ్ళీ దారికి వచ్చింది అనుకున్నారు. అంతకుముందు చేతికి రాదు, ఇది వదిలేద్దాం అనుకున్నాం. మీరు ఎప్పటి నుంచి చేస్తానన్నా తోటలు మామూలుగా? అలా 10-12 సంవత్సరాలే సార్ మీరు వేయటం. ఏది వ్యవసాయం? పత్తి వేసడం. వ్యవసాయం అంటే 40 ఏళ్ళ వ్యవసాయం చేశారు. మీ పేరు? నర్సప్ప. ఇదే ఊరు అన్న? ఇది శనగపల్లి. ఈ జైరాబాదు జిల్లా, సంగారెడ్డి డిస్టిక్. ఇదేం మండలం? నేల్కల్ మండలం, శనగపల్లి విలేజ్లో ఉన్నాము. నర్సప్ప అన్న తోటలో ఉన్నాము. యాక్చువల్గా అన్న చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వీడియో తీయక ముందు అన్న చెప్పేది ఏంటంటే, తోటలకు రాంగలోనే చేతికి రాదేమో, ఇది వదిలేద్దాం. వేరే ప్లాట్లు కూడా ఉన్నాయి అన్నకి, మంచిగానే ఉన్నాయంట ఆ తోటలు కూడా. ఈ ప్లాట్ వదిలేద్దాంలే అన్న మూమెంట్లో ఉంది. ఫస్ట్ మంది కొట్టినారు. ఏది వేసిన నెల తర్వాత వేసిన నెల తర్వాత కొట్టారు మంది. 50 రోజులకి వేసిన 50 రోజులకి ఫస్ట్ మందు కొట్టినారు మంది. కొట్టినాక కొంచెం ఏదో మంచిగా అనిపించి మళ్ళీ నెక్స్ట్ మొన్న వారం క్రితం సెకండ్ రౌండ్ కొట్టినారు. ఇప్పుడు ఇది ఎన్నో రోజు తోట? ఇది 80 రోజులు ఏంటదా? 70 రోజులు. 70 రోజులు వేసింది. ఇప్పటికి 2వ సారి మందు కొట్టిండు. ఆ 2వ సారి కొట్టి వారం క్రితం కొట్టినారు. ఇప్పుడు ఈ వారం, ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆకులన్నీ క్లియర్గా ఉన్నాయి, తేటగా ఉన్నాయి. నేను చెప్పటం ఏంటంటే ఇంకో వారం ఉంటుంది. లేదు ఏమన్నా వాతావరణం అటు ఇటు ఏమన్నా ముందు కావాలనుకుంటే ఒక 3-4 రోజుల తర్వాత చూసి బుధవారం కొడతాం సార్. ఏమన్నా కానీ బుధవారం కొట్టేస్తాం. ఇప్పుడు మీరు చేతికి రాదనుకున్న తోట అయితే మంచిగా వచ్చింది. మీరు 10 సంవత్సరాల నుంచి కాటన్ వేస్తున్నారు కదా, మీరు మందులు మామూలుగా ఈ ఏరియాలో ఎన్ని రోజులకు ఒకసారి కొడతారన్న మందు? 15 రోజులు 20 రోజులు కొడతారు. ఇప్పుడు మనము ఇప్పుడు పెట్టిన పెట్టుబడికి, ఇప్పుడు ఉన్న చేనికి మీరైతే సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పుడు మీరు ఆ మందుని ఒక కిట్ తెచ్చి ఎన్ని ఎకరాలకు కొట్టారు? 2 ఎకరాలకు ఒక కిట్ కొట్టారు. 2 ఎకరాలకు కరెక్ట్ సరిపోయింది, మంచిగా ఉంటుంది. 2 ఎకరాలకి ఒక కిట్టు చొప్పున కొడుతున్నారు. ఇప్పుడు ఇందాక మనం చూసిన తోట వేరే పక్కన విలేజ్, ఇది వేరే విలేజ్. ఇప్పుడు వాళ్ళు కూడా 2వ సారి కొట్టినారు, వీళ్ళు కూడా 2వ సారి కొట్టినారు. కానీ తోట మాత్రం చాలా నాణ్యంగా ఉంది. ఆకు క్వాలిటీ కానీ, కొమ్మలు రావటం కానీ, గూడ జాగటం కానీ, కొమ్మలు కూడా మంచిగా వస్తున్నాయి. ఆకు మంచిగా ఉందన్న, మీకు మంచిగా నాణ్యంగానే ఉంది కదా, ఏదో వదిలేసినట్టు 2 సార్లు కొట్టినట్టు లేదు కదా. మీ ఏరియాలో ఎన్నిసార్లు కొట్టారు? ఇది 3వ సారి కొట్టారు సార్. ఆ చేనికి 3వ సారి కొట్టారు. ఇది కూడా 3 సార్లు కొట్టారు. 3వ సారి కొట్టారు. నేను 2 సార్లు కొట్టారు. ఈసారి కూడా 2 సార్లు కొట్టారు అన్న. అవును, 2వ సారి కొట్టారు. వీళ్ళు 2 సార్లే కొట్టారు. ఇప్పుడు పక్కన తోటలు కూడా 3 సార్లు కొట్టున్నారు. 3 సార్లు 4 సార్లు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అన్నారు. కాకపోతే ఆ తోటలు ఈ తోటలకి
తేడా ఏం లేదు, మంచిగానే ఉంది. ఆ తోట కూడా బాగుంది. ఈ సంవత్సరం వాతావరణం బాగుంది. యాక్చువల్ గా బాగుంది సార్. మందే కొడితేనే మనమే మంత్రం వేసిన మని కాదు కానీ మనది పెట్టుబడి చూడండి అని చెప్తున్నా నేను రైతులకి. మంది పెట్టుబడి చూడండి. 15 రోజులకు ఒకసారి ఈ రేటు పెట్టుకుంటా పోతే 4 నెలలకి మీకు మ్యాక్సిమం 4 కిట్లు. 4 కిట్లలో 4 నెలలు అయిపోతుంది ఒక ఎకరం మీద. పెట్టుబడి చాలా తక్కువలో అవుతుంది, నాణ్యంగా ఉంటుంది. జబ్బు తెప్పించి దాన్ని తగ్గిపించే దానికన్నా ఇది రాకుండానే కొట్టుకుంటుండే. ఇప్పుడు అన్న ఇవాళ 13వ రోజు, రేపో ఎల్లుండో కొడతాడంట. రేపు మ్యాక్సిమం రేపు కొడతాడు అంటే 14, 15వ రోజుకి కొడుతున్నాడు. కానీ ఇప్పటికీ ఏం లేదు, ఇట్లనే ఉంది ఇప్పటికి కూడా. పక్కన కూడా అన్నం చేసి సార్, ఈ పక్కన మా పంపిస్తుంది అలా చేస్తాను. దాని కింద మాది ఉంది ఇంకా 4 ఎకరాలు. చూడండి రైతులు గమనించండి. ఇప్పుడు వేరే తోటలు కూడా బాగానే ఉన్నాయి, కాకపోతే పైనుంచి ఆకు చూసినా తోటలు చూసినా ఈ సంవత్సరం ఇక్కడే కాదు, కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర ఎక్కడ పోయిన తోటలన్నీ బాగున్నాయి. కాకపోతే మనం చూడాల్సింది ఏంటంటే పెట్టుబడి ఎంత అవుతుంది, ఆకు కానీ క్వాలిటీ ఎట్లుంది, చెట్టు క్వాలిటీ ఎట్లుంది అనేది ఒకసారి చూడండి. అప్పుడు దాని నాణ్యత కనపడుతుంది. ఇప్పుడు ఏదైనా బట్టలు ఉతికిన బట్టలు వేసుకుంటే అన్ని నీట్గానే కనపడతాయి. దాని క్వాలిటీ చూడాలంటే దాన్ని పట్టుకొని దాన్ని నలిపి చూస్తే గానీ ఒక లెక్క కనపడుతుంది. ఏదైనా సేమ్ అట్లనే కాటన్ కానీ ఆకులు అన్ని చూస్తే గానీ రైతులకు అర్థమవుతుంది. ఇప్పుడు గూడ రావటం కానీ క్రాప్ సెట్టింగ్ కానీ అన్ని యాక్చువల్గా సూపర్ వస్తాయి. మీకు మ్యాక్సిమం కంటిన్యూ కొడుతుంటే పురుగు మందు అవసరమే కాటన్కి. ఇది కొట్టినప్పుడు కొట్టని కన్నా ముందు, దాని తర్వాత రెడీ సార్ తెచ్చిచ్చినా కొట్టినాక మారిపోయింది. ఇప్పుడు అన్న ఫోన్లో ఉంది ఫోటో, మంది కొట్టక ముందు ఇట్లుంది అంటాక సరే నేను ఒక మంది ఇస్తా కొట్టు అని చెప్పారంట. ధరణి మంది ఇస్తే కొట్టినాడు. ఈ కొట్టక ముందు ఉన్నది కూడా నేను దాంట్లో అటాచ్ చేసేదానికి చూస్తా ఫోటో తీసుకొని. దాని తర్వాత ఆయనకి నమ్మకం వచ్చి అప్పుడు తోటని మళ్ళీ ఓకే తోట దారిలోకి వచ్చింది అనేది, తోటలోకి దిగినమ్మంటే ఆ మాట చెప్తుండే. ఆ మాట కోసమే అన్న ఎంత దూరం వచ్చినా అని చెప్తున్నాను నేను కూడా. రైతులు గమనించండి. యాక్చువల్గా రైతులు గమనించకుండా వాళ్ళు చెప్పినరు వీళ్ళు చెప్పినరు అని చెప్పి మనము కళ్ళు మూసుకొని ముందుకు పోతా ఉన్న రోజులైతే రైతుకి ఎప్పటికైనా దెబ్బే. సొంతగా డెసిషన్ తీసుకోవాలా. ఇప్పుడు మీకు చూసిరన్న, మీరు చూసినాక బాగుంది, ఇంకా బాగున్నాక ఇంక ఎవరో చెప్పేది ఏముంది, ఇంకా మీరే నలుగురికి చెప్పాలా. ఎవరు చెప్తే కూడా నమ్మం సార్, మాకు నచ్చితే చేస్తాం అంతే. ఇంకా కాకపోతే ఫస్ట్ ఇప్పుడు ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవరికి ఇప్పుడు మేమున్నామని పక్కన వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నువ్వు ఇది మందు కొట్టినామని ఆ పక్కన సైన్కి తెలవకపోవచ్చు. ఇట్లా నలుగురికి తెలిస్తే పక్కన వచ్చి చూసిన డబ్బా చూసాడు అతను కూడా. అదే ఏదో మాకు తెలిసింది కొడుతున్నామని చెప్పినాను. ఎవరమైనా అన్న మనిషి సైకాలజీ ఏంటంటే నేను చేసే పనే బెస్ట్ అనుకుంటాం ఎవరమైనా. ఇప్పుడు మనం అది కళ్ళకు చూసినాక అప్పుడు వాళ్ళకి కూడా మనసులో ఓకే ఇదేదో బాగుందని చెప్తారు. ఎందుకంటే ఎవరమైనా డబ్బులు పెట్టుకోవాల్సిందే. ఏం వెళ్ళవాళ్ళ పెట్టాలి ఇప్పుడు దాటేలే ఏమైనా నేనే అనుకున్నాను. దగ్గరికి చిన్నప్పుడు కొట్టారు. నేను ఆ మొక్క కూడా పెడతా మీకు. చిన్న ఇక్కడి నుంచి కొమ్మ స్టార్ట్ అయింది చూడండి, మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా కొమ్మలు. కానీ నేను ఆ ఫోటోలు ఈ ఫోటోలు పక్కన పెట్టేదానికి ట్రై చేస్తాను. మీరు ధరణి అన్న మంది మీకు ఐడియా ఉందా? పేరు చూసిర్రా? ధరణి నూనె మందులు అంటారు మంది. ఇప్పుడు మీరు కొట్టింది ధరణి నూనె మందులు. మంది చెప్పుకోవాలా, పక్కన చెప్పడం వేస్ట్. మనం ఎప్పుడైనా కంపేర్ చేయాలంటే ఒక మంచి ఒక చెడు, ఇద్దరు మనుషులు ఉన్నారంటే వీడు చెడ్డ వీడు మంచి అనాలంటే ఇద్దరు పక్కన ఉంటే కానీ తెలుస్తుంది. అదే ఇప్పుడు మనం ఏదైనా మీకు ఎక్కడన్నా మీ ఏరియాలో ఏదైతే బాగుంది, ఇగో సేమ్ రేట్లో ఇది వస్తుంది మంచిగా ఉంది